ఈరోజు మనం దొండకాయ పచ్చడి చేద్దామండి. ముందుగా ఏం చేయాలంటే కొన్ని పల్లీలు వేపాలి. ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకొని, మా దగ్గర గార్డెన్ల నుంచి, టెర్రస్ గార్డెన్ నుంచి కొన్ని దొండకాయలు వచ్చినాయండి. ఆ దొండకాయలు తర్వాత అదో మా టెర్రస్ గార్డెన్ నుండే వచ్చినాయి. ఈ మిర్చి అండి, పండు మిర్చి వచ్చినాయి. ఆ పండు మిర్చి కూడా వేసి, పచ్చిమిర్చి వేయచ్చు, పండు మిర్చి వేయచ్చు. పండు మిర్చి వేసి పచ్చడి చేద్దామని ప్లాన్. కొన్ని పల్లీలు అండి, ఒక 2 స్పూన్లు పల్లీలు కొంచెం దూరగా వేపి, తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్లో 1 స్పూన్ ధనియాలు, తర్వాత స్పూన్కు కొంచెం తక్కువ జీలకర్ర, తర్వాత నూనె, కొంచెం ఆయిల్ పోసి ఆయిల్లో వేపాలండి దొండకాయలు, మిర్చి, ఒక ఉల్లిగడ్డ కూడా ఒకటి వేసిన. పచ్చిది వేసినా సరే నేనైతే కొంచెం వేపుదాం అనుకుంటున్నా. తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసి, నేను కొన్ని వెల్లుల్లి ఒక 5-6 రెమ్మలు వేసి రుబ్బుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేయాలండి, నిమ్మకాయ. ఈ విధంగా వేగుతున్నాయండి. కొంచెంసేపు మూత పెడితే ఒక 10 నిమిషాలు. ఉప్పు వేసాను అందులో. దొండకాయ ఉడికిందండి, మంచిగా ఉడికిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇంకా ఈ పల్లీలు కూడా ఇందులో వేసి రుబ్బాలండి. సాల్ట్ వేసిన, ఇవన్నీ కలిపి చల్లారిన తర్వాత రుబ్బుకోవాలి. ఇంకా వెల్లిపాయలు కూడా ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు ఇవి కూడా వేసి చల్లారిన తర్వాత రుబ్బిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. టమాటాలు ఉంటే టమాటాలు కూడా వేస్తే బాగుంటుందండి. నా దగ్గర టమాటాలు లేవు. కొంచెం అట్లా ఇది కడిగేసి కొంచెం అట్లా వాటర్ పోస్తున్నా, ఒక 2 స్పూన్లు. గ్రైండ్ చేసిన తర్వాత దొండకాయ పచ్చడి ఈ విధంగా అయిందండి. మా టెర్రస్ గార్డెన్లో కాసిన దొండకాయలు మరియు పండుమిర్చి కూడా మా గార్డెన్లో అవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.